హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళే ట్రిప్స్ కంటే కూడా అన్ప్లాన్డ్గా అనార్గనైజ్డ్గా వెళ్ళే ట్రిప్స్ మనకి మెమొరబుల్గా గుర్తుండిపోతాయి. సో అలాంటి ట్రిప్ ఇది నాకు అనమాట. యాక్చువల్గా నేనైతే అనంతపురం నుంచి ఫ్రైడే రోజు నైట్ స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ 6 కల్లా నెల్లూరు రీచ్ అయ్యాను. అండ్ మార్నింగ్ లేచేసరికి 10 అయితే అయిందనమాట. మా డాడీ ఫోన్ చేసి చెన్నై వెళ్తున్నాను, బండి సామాన్లు అయితే కావాలి, వస్తావని చెప్పేసి అడిగారు. సో నేనైతే మైండ్లో ఒకటి రన్ అయిపోయింది. చక్కగా తమ్ముడు, మమ్మీని, సిస్టర్ని అందరినీ తీసేసుకొని చెన్నైకి షాపింగ్ వెళ్ళిపోతే రంజాన్కి సంబంధించిన షాపింగ్ అక్కడికి ఖతమైపోతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. సో అందువల్ల ఆ మమ్మీని, ఆ తమ్ముడిని, చెల్లిని కార్ ఎక్కించేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. డాడీ ఎక్కడికి వెళ్దామని చెప్పేసి బలవంతంగా ఎక్కించేసాను కార్లో. అండ్ డాడీకి అయితే పిచ్చ కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన జస్ట్ పుదుపేటకి వెళ్దాము, సామాన్లు తెచ్చుకుందాం బండికి సంబంధించినవి, ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం నాకు ఫోన్ చేశారు. కానీ నేను కార్ తీసేసుకొని అందరం వెళ్ళిపోదాం పదండి, షాపింగ్ కూడా చేసేద్దాం అని చెప్పేసి మా డాడీని ఎక్కించుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ మా డాడీ అయితే రెడ్డిల్స్ దాకా కోపంగా అయితే ఉన్నారనమాట. రెడ్డిల్స్ వచ్చేసి చెన్నైలో స్టార్టింగ్ టోల్గేట్ అనమాట. నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ దాకా డాడీ ఫుల్ కోపం అనమాట. సో ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత కోపంగా ఉన్నారు. సో అసలు మాట్లాడలేదు సరిగ్గా, పిలిచినా కానీ అసలు సరిగ్గా పలకట్లేదు మా డాడీ అయితే. సో పక్కన ఉన్నది మా రఫీ అన్న. సో మనిషి చూడడానికి ఎంత ఉన్నా కానీ చాలా టాలెంట్ అయితే ఉందన్నమాట. కంప్లీట్గా చెన్నై ట్రాఫిక్లో ఆయనే డ్రైవింగు. ఆల్మోస్ట్ చెన్నై రెడ్డిల్స్ దాకా తమ్ముడు డ్రైవ్ చేశాడు. సో అక్కడ నుంచి రఫీ అన్న అయితే తీసేసుకున్నాడు డ్రైవింగ్. ఎందుకంటే తమ్ముడు వచ్చేసి ఉపవాసం ఉన్నాడు కాబట్టి సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాడని చెప్పేసి డ్రైవింగ్ రఫీ అన్న తీసేసుకున్నాడు. ఇది వచ్చేసి మాధవరం బస్ స్టాప్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఆంధ్ర నుంచి ఏ బస్ వెళ్ళినా కానీ ఇక్కడే ఆగాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా లోపలికి ఎంట్రీ లేదు ఆంధ్ర బస్కి. అండ్ మీరు ఏదైనా చెన్నై మీద పనికి వచ్చారు, ఆంధ్ర బస్ ఎక్కాలి, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎక్కాలి. ఎందుకంటే మన ఆంధ్ర బస్సుని లోపలికి అలౌ అయితే చేయరు. ఇదే లాస్ట్ స్టాప్ ఆంధ్ర బస్సులకి. అండ్ ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్ళాలంటే మాత్రం చుక్కలే, ఎందుకంటే చాలా దూరంలో ఉంటుంది మాధవరం బస్ స్టాప్. దట్టు అక్కడ నుంచి ఆటో ఫేర్ కూడా, ఈవెన్ ఆటోలోంచి వెళ్ళాలన్నా కానీ రేట్ కూడా ఎక్కువే. ఇన్ కేస్ మీకు తమిళ్ రాదంటే మాత్రము చాలా ఇబ్బంది పడతారు. సో నాకైతే కొంచెం వచ్చు, మరీ అంత ఫ్లూయెంట్గా రాదు. వాళ్ళు చెప్పేది అట్లీస్ట్ అర్థమవుతుంది నాకు, నేను మాట్లాడేది ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తాను. సో ఆల్మోస్ట్ మేము చెన్నై సెంట్రల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అంట. అది బిల్డింగ్ అయితే సూపర్ ఉంది. ఇది నేను చెన్నైకి వెళ్ళడం 4th టైము. అంటే నెల్లూరు దగ్గరలో ఉన్నా కానీ నేను ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడిని కాదు, నాన్నగారు వెళ్ళేవాళ్ళు. సో నాన్నగారికి బాగా ఐడియా ఉంది. సో ఇదేదో గవర్నమెంట్ ఆఫీస్లో ఉంది. ఇది కూడా చూడడానికి మంచిగా ఉంది. కైండ్ ఆఫ్ ఏ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్స్ అనుకుంటా ఇవన్నీ కూడా. సో అప్పటి స్ట్రక్చర్ ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేది చెన్నై సెంట్రల్. ఇంకా చెన్నై సెంట్రల్ అంటే నాకు రెగ్యులర్గా వచ్చేవాడిని చెన్నై సెంట్రల్కి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను కేరళ నుంచి నెల్లూరుకి రావాలంటే ఇప్పుడు నాకు ట్రైన్ దొరకదు ఫ్రీక్వెంట్గా. సో అప్పుడు ఏం చేసేవాడిని అంటే కేరళ నుంచి ఈ చెన్నైకి టికెట్ బుక్ చేసేవాడిని ట్రైన్ది. అండ్ ఇక్కడ నుంచి చెన్నై నుంచి నెల్లూరుకి ప్లెంటీ ఆఫ్ బస్సెస్. అంటే కేరళ నుంచి చెన్నైకి కనెక్టివిటీ సూపర్. అండ్ ఆబ్వియస్లీ చెన్నై నుంచి నెల్లూరుకి నెంబర్ ఆఫ్ బస్సెస్, నెంబర్ ఆఫ్ ట్రైన్స్. సో గైస్ మేమైతే ఈ చెన్నైలో ఇన్ ట్రాఫిక్లో అండ్ లోపలికి రీచ్ అయ్యేసరికి 2:30 అయితే అయ్యింది. ఫుల్గా ఆకలేసేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ చెన్నైకి వచ్చానంటే మాత్రం బుహారీలో బిర్యానీ అయితే మిస్ అవ్వను, కానీ ఈసారి అయితే మిస్ అయ్యాను. ఎందుకంటే తమ్ముడు, సిస్టరు, రఫీ అన్న వీళ్ళు ముగ్గురు అయితే ఉపవాసం అయితే ఉన్నారనమాట. సో అందువల్ల వాళ్ళని వదిలేసి బిర్యానీ తినలేకపోయాను. సో చిన్న హోటల్లో వెళ్ళేసి కొంచెం లైట్గా ఫుడ్ తీసేసుకొని అక్కడ నుంచి పుదుపేటకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే బండి సామాన్లు మెయిన్ మా డాడీకి, దాని గురించి అనమాట మెయిన్ ప్లాన్ అన్నది. సో పుదుపేటకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో డాడీ, నేను, తమ్ముడు ఆల్మోస్ట్ పుదుపేట అంతా తిరిగి బైక్ ఇంజిన్కి కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసేసుకున్నాము. సో దానికి సంబంధించిన వీడియో నేను సపరేట్గా చేశాను. అది కూడా ఒక 2-3 డేస్లో అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. అండ్ పుదుపేట ఎక్కడుంది, దాని స్పెషాలిటీ ఏంటి, ఏమేమి దొరుకుతాయి, సో ఇలాంటి పాయింట్స్ అన్నీ నేను ఆ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ఆల్మోస్ట్ పుదుపేట వర్క్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి టీ నగర్కి అయితే స్టార్ట్ అవబోతున్నాము. యాక్చువల్లీ టీ నగర్ వచ్చేసి మన చెన్నైలో క్లాతింగ్కి అండ్ షాపింగ్కి వెరీ బిజియెస్ట్ ఏరియా, అదేవిధంగా చాలా ఫేమస్ అనమాట. సో మనకు కావాల్సిన అన్ని రకాల బట్టలు కూడా అక్కడ దొరికేస్తాయి. సో ఇది వచ్చేసి మాల్, ఏదో సమ్ కైండ్ ఆఫ్ మాల్ పుదుపేట దగ్గరలో ఉందన్నమాట. మౌంట్ రోడ్ అనుకుంటాను, మౌంట్ రోడ్లో ఉంది ఆ మాల్ పేరు అయితే తెలీదు. సో ఈ స్టోర్ వచ్చేసి వెరీ ఫేమస్ చెన్నైలో, శర్వణ స్టోర్స్. అండ్ దాని ఓనర్ ఎవరో కాదు, ద లెజెండ్. సో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఆయన ఎవరో కాదు, ద లెజెండ్ శరవణన్ గారు, ఆయనది అనమాట ఈ స్టోర్ అంతా కూడా. సో ఆయన స్టోర్స్ ఆల్ ఓవర్ తమిళనాడు వెరీ ఫేమస్ అనమాట.
సో ఆయనే శరవణన్ గారు, అండ్ ద లెజెండ్ అని చెప్పి షాప్ మీద రాసేసుకున్నారు చూడండి. సో ఓకే, లైక్ ఈ సరవణ స్టోర్స్ అనేవి లైక్ కైండ్ ఆఫ్ 8 ఫ్లోర్స్లో అయితే ఉంది. ఆల్ కైండ్ ఆఫ్ క్లాత్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, పిల్లలకి, పెద్దలకి, టీనేజర్స్కి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్లో ఈచ్ ఫ్లోర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. కానీ నాకు, మా డాడీకి, తమ్ముడికి ఇక్కడ క్లాతింగ్ అయితే నచ్చలేదు. ఎందుకంటే దీనికంటే బెటర్ ప్రైజెస్ మనకి మన కేరళలో లులులో ఉండేవి, అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఉన్నాయన్నమాట బెటర్ ప్రైజెస్. అండ్ కంప్లీట్లీ నాకు క్వాలిటీ అయితే లోకల్ క్వాలిటీ అయితే అనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 3-4 ఫ్లోర్లు తిరిగాము మంచి క్లాత్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి, కానీ అంత మజా అయితే ఏం దొరకలేదన్నమాట ఇక్కడ క్లాతింగ్లో. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము బయటకు వచ్చేసి పోతీస్, అదేవిధంగా రామరాజ్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఫైనల్లీ రామరాజులో మాకు కావాల్సిన బట్టలు దొరికాయి. అండ్ ఇది వచ్చేసి మనకి శరవణ స్టోర్స్ లోపలే ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. అండ్ బయట అయితే రంజాన్కి సంబంధించిన సెటప్ అయితే వేశారు. సో మాషాల్లా సూపర్ అయితే ఉంది సెటప్. అండ్ చూస్తున్నారుగా 8 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇక్కడ నుంచి రామరాజ్కి అయితే వచ్చేసాము. పోతీస్ మిస్ అయిపోయింది, లైక్ పోతీస్లో లైక్ మంచిగా అనిపించలేదు. సో అందువల్ల రామరాజ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఆంధ్ర ఉండే రామరాజ్కి అండ్ తమిళనాడులో ఉండే రామరాజ్కి తేడా ఏంటంటే కలర్ సెగ్మెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా మోడల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నాన్నగారికి కావాల్సిన షర్ట్స్, అదేవిధంగా ప్యాంట్స్ ఇక్కడ తీసేసుకున్నాము. అండ్ మమ్మీకి శారీ కూడా ఇక్కడే తీసేసుకున్నాం అనమాట. మా మమ్మీ అయితే అంటుంది సైడ్ నుంచి, ఆ శారీ నాకేం నచ్చలేదు, డాడీకి నచ్చింది కాబట్టి తీసేసుకుంటున్నారు, నా క్లాత్కి సంబంధించిన డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వేరే చోట తీసుకుంటా అని చెప్పేసి. ఎంతైనా లేడీసే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, సో వాళ్ళ కైండ్ ఆఫ్ ప్లాన్స్ అనేవి వేరుగా అయితే ఉంటాయన్నమాట. సో మేమైతే అక్కడ నుంచి మెరీనా బీచ్కి వెళ్ళాము. అక్కడ ఫుల్ ట్రాఫిక్, అసలు బండి పెట్టడానికి కూడా స్పేస్ లేక ఇంకా రిటర్న్ చలో బ్యాక్ టు నెల్లూరు అనమాట. సో మార్నింగ్ వచ్చాం కదా, మార్నింగ్ వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ మీరు చూసుంటారు, గ్రేటర్ చెన్నై కార్పొరేషను. సో నైట్ టైం కూడా లైటింగ్ మాత్రం అదరగొట్టేశారు. సో ఆ విధంగా ఒక 1 డే ఫుల్ డే అనేది చెన్నైలో స్పెండ్ చేసి చక్కగా షాపింగ్, మనకు కావాల్సిన బైక్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేవి తీసేసుకొని రిటర్న్ బ్యాక్ అయిపోయాము. అండ్ ఆల్మోస్ట్ రిటర్న్ వచ్చేసరికి మాకు నైట్ 1 o'clock అయితే అవుతుందన్నమాట. సో ఫుడ్ అంతా కూడా మేము ఇక్కడ నెల్లూరు దగ్గరలో మనుబోలు అని చెప్పేసి ఉంటుంది, గూడూరు దాటిన తర్వాత. సో అక్కడ డాబాలో చక్కగా ఫుడ్ తినేసి నైట్ అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఆ విధంగా ఒక అన్ప్లాన్డ్ ట్రిప్ అయితే మాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. సో వన్ ఆఫ్ ద మెమరబుల్ ట్రిప్ అనమాట. సో ఎందుకంటే ఫ్యామిలీతో మనము స్పెండ్ చేసే క్వాలిటీ ఆఫ్ ఏ టైం మనకి ఒక మెమరీ లాగా అలా గుర్తుండిపోతుంది.